హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతోనే ప్రొడ్యూసర్ నట్టుకుమార్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మన నిమిషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తేమా. సార్ జగన్మోహన్ రెడ్డి గారి గడ్డైన పులివెందల్లో టీడీపీ జెండా ఎగురుతుంది ఇప్పుడు మనకి జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి అలాగే అందులో టీడీపీ కూడా గెలిచింది అయితే ఆయన సొంత గడ్డలోనే ఆయన ఓడిపోయారు మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశాలు ఉన్నాయి మరి అందులోనే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉందంటారా దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఆయన సొంత గడ్డలోనే డిపాజిట్ గల్లంత అయిపోయాడు అని టీడీపీ చెప్తుంది. ఉమ్, సొంత గడ్డ పులివెందుల్లో టీడీపీ గల్లంత అయిపోయింది. ఉమ్, ఇక శాశ్వతంగా ఆయనకి రాజకీయ సమాధి అని చెప్తున్నారు. అవును బీటెక్ రవి గారు ఏమంటున్నారంటే ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మళ్ళీ ఎమ్మెల్యేగా రాజీనామా చేయి, మళ్ళీ నేను డిపాజిట్ లేకుండా ఇప్పుడు డిపాజిట్లు మళ్ళీ అప్పుడు కూడా డిపాజిట్ లేకుండా ఓడిస్తాం అంటున్నారు. ఉమ్, అప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఇలాకాలో ఎలా ఓడారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉమ్, కుప్పం ఎలా ఓడించారు, అది ఎంత నిజమో ఇదే అంతే నిజం. ఉమ్, ఓకే, ఆ రోజు మరి కుప్పంలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు గారు 164 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది ఎంత నిజమో ఇదే అంతే నిజం వస్తుందా? ఉమ్, అబద్ధాలు ఏమైనా ఉంటాయా? yeah, ఇలాకాల్లో గెలడం ఓడడం కాదు, వాటరు ఎలా జరిగింది, ఓటింగు ఏం జరిగిందని ఉమ్, నేను అన్న దాని గురించి వెళ్ళను. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు ఆయన సొంత ఊర్లో సొంత గడ్డ మీద 683 ఓట్లు వచ్చాయి అంటే ఉమ్, మరి దానికి ఎలక్షన్ జరిగిందా లేదా నాకైతే తెలియట్లేదు, కానీ ఉమ్, మరి అది నాకు నమ్మసత్యం కావట్లేదు. ఉమ్, అందుకే నేనేమనుకుంటున్నానంటే అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూటమి గాలేస్తుంది కాబట్టి మొత్తం మినిస్టర్లు అంతా రాజీనామా చేసి ఉమ్, ఈ 11 మంది రాజీనామా చేసి మొత్తం టోటల్గా ఎలక్షన్ పెడితే అసలు నిజంగా 11 మందిని డిపాజిట్ లేకుండా ఓడించారు అనుకోండి, కూటమి ప్రభుత్వం అయిపోద్దిగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం టోటల్ క్లోజ్ అయిపోద్దిగా. ఉమ్, ఒక్కసారి ఆలోచించండి పెద్ద మనసుతో. ఇది నిజమైతే 683 ఓట్లు వచ్చాయి కదా, ఇది నిజమైతే మీకు ఆ 11 మంది డిపాజిట్లు గల్లంత అయిపోతారు. రాష్ట్రం మొత్తం టోటల్గా ఇంకెవరు ఉండరు, కూటమి ప్రభుత్వం ఏకమైపోతుంది. ఇక ప్రతిపక్షం ఉండదు, ఏముండదు, వాళ్ళు ఆటోమేటిక్గా పెట్టి పేరు సర్దుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతారు. ఉమ్, ఒకవేళ మీరే మినిస్టర్లు ఓడారనుకో, ఉమ్, వాళ్ళు చెప్తున్నట్టు తప్పుడు ఎలక్షన్ అయి ఉండొచ్చుగా. ఉమ్. అంటే ఇప్పుడు మీరు సవాల్ ఇస్తున్నారా నేనేం సవాల్ ఇస్తట్లే, నేను సలహా ఇస్తున్నా. ఉమ్, బీటెక్ రవి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మాధవి రెడ్డి గారు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళకి సలహా ఇస్తున్నా అంతే తప్ప నేనేమంటలే. అంటే మనకు ఆల్రెడీ 687 ఓట్లు 83 ఓట్లు వస్తప్పుడు ఉమ్, అసలు మొత్తం టోటల్ 11 మందిని ఓడించడానికి మనమే సవాల్ విసిరితే పోయే కదా. మినిస్టర్లు అందరూ ఎమ్మెల్యేలు కాదు, మినిస్టర్స్ అందరూ రిజైన్ చేసి ఆ ఇలాకాలో ఆలోచన మొత్తం ఈ 11 మంది రిజైన్ చేయాలి, చేసి ఎలక్షన్ పెట్టాలి. ఉమ్, ఇప్పుడు వన్ సైడ్ మొత్తం జీరో డిపాజిట్లు కోల్పోయారు అనుకోండి, వాళ్ళు అంటే డిపాజిట్లు కోల్పోతారు. 683 ఓట్లు వస్తే డిపాజిట్లు కోల్పోతారు కదా. ఇప్పుడు ఉమ్, టీడీపీ పాలన బాగుంది, నిజాయితీగా ఓటింగ్ జరుగుతున్నప్పుడు ఈ మొత్తం టోటల్గా 11 సీట్లు కూడా మనకి అయిపోతే 175 వచ్చేస్తేగా ఉమ్, ఎలక్షన్ పెడితే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించండి. ఉమ్, అంటే నేను ఎవరైతే ఛాలెంజ్ చేశారో వాళ్ళకి నేనేమంటే ఒక్క సీటు రాజీనామా చేయమని ఎందుకు, అన్ని సీట్లు మీరు రాజీనామా చేసి వాళ్ళు రాజీనామా చేసి మినిస్టర్లు అందరూ రాజీనామా చేసి ఎలక్షన్ పెడితే బాగుంటుంది కదా అని. ఉమ్, అంటే కుప్పంలో గెలిచేటప్పుడు వాళ్ళు అలాగే చెప్పారు, 175 11కి అయ్యారు. ఉమ్, అందుకే అంటాను, ఎదిగిన కొలిది ఒదిగుండాలి, ఎదిగిన కొలిది ఒదిగుండాలి. ఉమ్, ఇంతకుముందు 2014లో కూడా పులివెందుల మాదే గంటా శ్రీనివాసరావు గారు చెప్పారు, ఉమ్, 151 సీటు వాళ్ళకి ఇచ్చేసారు. అందుకే అంటారు బాధ్యత మీకు పెంచారు, పులివెందుల ప్రజలు మీకు బాధ్యత పెంచారు. ఏమని పెంచారంటే ఈ పులివెందుల ఇలాకాలో మేము ఓటేసాం, మాకు అభివృద్ధి చూపించండి, రాజశేఖర్ రెడ్డి గారి కంటే మీరు అభివృద్ధి ఎక్కువగా చూపించి మమ్మల్ని కాపాడి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల మన్నన పొందండి అని చెప్పారు. ఉమ్, ఛాలెంజ్లు చేయమని కాదు, ఛాలెంజ్ చేసే వరకు నేను ఈ మాట చెప్తున్నాను. ఉమ్, అందుకే నేనేం చెప్తున్నానంటే ఈ రోజు వాళ్ళది ఓటమి, రేపు మీ ఓటమి అవ్వచ్చు, ఉమ్, ఓటమిలు ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ ఓటమి కాడికి వచ్చేటప్పటికి
మనం ఈ రోజు మనం ఓడిపోయాం, 683 ఓట్లు వచ్చాయని వాళ్ళు అనుకున్న వాళ్ళే రేపు మళ్ళీ 60,000 మెజార్టీ వాళ్ళు గెలుస్తారేమో. అది 683,000కి శాశ్వతంగా చేయాలంటే మనం పులివెందుల్ని అభివృద్ధి పదంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోయే విధంగా తీసుకురావాలి. అది ఓకే. అంటే ప్రజలు మీకు ఇచ్చిన పగ్గాన్ని ఎమ్మెల్యేని కూడా గెలిచేటట్టు ఉండాలి. మనం అన్ని ఈ రోజే చేసేస్తే ఇవాళ అన్నం వండుకుంటాం, అన్నం ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, కూర ఇవ్వాలి, చికెన్ మటన్ అన్ని ఒకసారి తినగలమా? తినలేము. కనుక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. కనుక అందుకే అంటారు ఎదుగుతులది ఒదుగుండాలి తప్ప ఛాలెంజ్లు సవాళ్ళు పనికిరావు. అది నేను దానికోసం ఉండేది. ఎందుకంటే కొంతమంది సవాళ్ళు చూసా, ఛాలెంజ్లు చూసా, జగన్మోహన్ రెడ్డి ఓడించేస్తాం, వాళ్ళు పంపించేస్తాం అంటే ఇప్పుడు ఆల్రెడీ నాకు తెలిసి కడప జిల్లాలో ఒక చనిపోయారు. మళ్ళీ బై ఎలక్షన్ ఉంటుంది. ఆ బై ఎలక్షన్ లో కూడా మీరే గెలుస్తారు. డిపాజిట్లు గల్లంత అయిపోతాయి వైసీపీకి. మీరేమంటున్నానంటే అంత నమ్మకం మీకు ఉండేటప్పుడు ఆ మినిస్టర్లు అందరూ రాజీనామా చేసి వాళ్ళు 11 మందిని రాజీనామా చేసి ఎలక్షన్ పెట్టుకోవచ్చు సరదాగా. సరే, ఇప్పుడు ఈ పులివెందుల ఎన్నికల్లో కూడా అంటే డిపాజిట్ రావడానికి ఏదో కుట్ర ఉంది, టీడీపీ పార్టీ కుట్ర ఉంది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని గురించి మీరేం చెప్తారు? యాజ్ పర్ లా కోర్టులో ఉంది, ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది. దాంట్లో బయట వాళ్ళు వచ్చారని వాళ్ళు అంటారు, రాలేదని వీళ్ళంటారు. ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా చేశాను వాళ్ళంటారు. అక్కడ జాయింట్ కలెక్టర్ గారు అసలు నేను కళ్ళని చూసుకొని చేశానంటే, ఎస్పీ గారు నేను చక్కగా చేశాను అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్తారు. వీటి కోసం మనం మాట్లాడుకుంటే ప్రజలకు కూడా గంటకి అదే చూస్తున్నారు కాబట్టి అవసరం లేదు. నేను అంటున్నాను ఏంటంటే, మీరు ఛాలెంజ్ చేసే టీడీపీ వాళ్ళే ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి, వైసీపీ వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరు రిజైన్ చేసేయండి. మళ్ళా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ కాదు, మినిస్టర్లు మాత్రమే అక్కడ ప్రతిపక్ష 11 మంది మాత్రమే రిజైన్ చేసి నించుంటే 11 మంది వీళ్ళ డిపాజిట్ లేకుండా ఓడించారనుకోండి, డిపాజిట్లు పక్కన పెట్టండి. ఎలాగో వాళ్ళకి ఎందుకంటే 683 ఓట్లు మీకు పులివెందులు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు వేయరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయరు, ఇంకా ప్రతిపక్షమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయారు అనుకుందాం మీరు చెప్పిన ప్రకారంగా. ఇది మరి ఆ పులివెందుల రెడ్డి మొత్తం 11 మందిని మీరు గెలిచి కూటమి మొత్తం ఏకఛత్రాధిపత్యం చేస్తే అసెంబ్లీలో మీరే ఉంటారుగా. ఒక్కసారి ఆలోచించండి. మరి ఎందుకు ఛాలెంజ్, ఎందుకు పెద్ద మనసుతో మీ మినిస్టర్ అంతా రిజైన్ చేసేసి ఆ మినిస్టర్లో ఒక్కరు ఓడిపోయినా మళ్ళీ మీ గవర్నమెంట్ తప్పు వచ్చినట్టే కదా. రేపు మీరు ఈ సంవత్సరం మీరు చేసింది కరెక్ట్ కాదనిపించుకుంటారు కదా. అంటే నేనేమంటున్నానంటే అలా మీరు కానీ గెలగలుగుతారేమో ఒకసారి చూడండి. అంటే ప్రతిపక్షం లేకుండా చేసేద్దాం అనే ఆలోచన ఏమైనా చేయండి. అంతే తప్ప మీరు ఒకరు రిజైన్ చేయి కాదు. ఛాలెంజ్కి ప్రతి ఛాలెంజ్ కూడా ఉండాలి. మీ మంత్రులందరూ రిజైన్ చేసేయాలి, ఆయన రిజైన్ చేసేయాలి. కడప జిల్లాలో 11 గెలిచారు, ఆయన ఒకటి గెలిచాడు, 2 గెలిచారు. ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఒకరు, ఇద్దరు గెలిచారు కదా. ఆ ఇద్దరు రిజైన్ చేసి మీరు రిజైన్ చేసి ఆ 11 మంది మొత్తం రిజైన్ చేసేస్తే కడపలో ఈసారి మొత్తం టోటల్ 13 వస్తాయి అనుకోండి, 11 10 ఉన్నాయి వచ్చాయి అనుకోండి, అయిపోద్ది కదా, మంచిదే కదా. అప్పుడు ఇది చంద్రబాబు నాయుడు గారు అడగరు. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆయన మాట్లాడు, లోకేష్ గారు ఈ విధంగా మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మాట్లాడు, కొంతమంది ఛాలెంజ్లు చేస్తున్నారు. కానీ మనం 683 ఓట్లు వచ్చాయి ఆయనకి అంటేప్పుడు, అంటే 10,000 ఓట్లలో 7,000 ఓట్లు మనకంటే అంతమంది మనకు బాధ్యత అప్పచెప్పారు. ఇస్ ద వర్క్. పులివెందుల బాధ్యతను మనకు అప్పచెప్పారు. ఆ బాధ్యతను మనం నెరవేర్చి వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్స్ లో మనం ఓడించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళ మన్నన మనం పొందాలి తప్ప, ఇప్పుడు ఛాలెంజ్ చేసుకొని నిన్ను ఓడిస్తా ఎందుకు ఆ మాట అన్నానంటే, సేమ్ ఛాలెంజ్ కుప్పంలో చేశారు. మళ్ళా కొన్ని రోజులు పోయిన తర్వాత చతికిలు పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరిని ఓడించి 124 సీట్లలో కూర్చున్నారు. అంటే ఇవన్నీ కూడా అదే 2019 పులివెందుల్లో ఓడిస్తానని గంటా శ్రీనివాసరావు చెప్పారు, ఆయన ఓడిపోయాడు. అంటే ఆయన గెలిచినట్టు లాస్ట్లో గెలిచాడు. చెప్పిన వాళ్ళందరూ ఓడిపోయారు. అంటే ఇవన్నీ కొంతమంది ఒక పార్టీకి గెలిపారు, కొంతమంది ఒక పార్టీకి గెలిపారు. ఇది కాదు, ఛాలెంజ్లు కాదు. ఒక్కసారి మనకు బాధ్యత అప్పచెప్పారు, ఆ పులివెందులను డెవలప్ చేయండి.
పులివెందల్ని రాజశేఖర రెడ్డి గారి పేరు మర్చిపోయే విధంగా చేయండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మర్చిపోయే విధంగా చేయండి. మీరు అభివృద్ధి పదవిలో తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారు అంటే పులివెందులు అంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి. అప్పుడు మీరు ఎలక్షన్లో గెలిస్తే ఆ రోజు చెప్తారు. అంతే తప్ప నేను డిపాజిట్ లేదు అంటే, అందుకే చెప్పా, మీరు మినిస్టర్లు రాజీనామా చేయండి, వాళ్ళు రాజీనామా చేస్తే 2 అయిపోతుంది కదా. అప్పుడు ఎవరు గెలుస్తారో చూసుకోండి, అప్పుడు దుకాణం బంద్ అయిపోతుంది కదా ప్రతిపక్షం. ఆమె అక్కడే అయిపోయిన వాళ్ళు ఇక్కడ అవదా? అందుకనే దయచేసి ఎదుగురు కొలిది ఒదుగుండండి. ఇది ఛాలెంజ్లకు పరం కాదు, అభివృద్ధి చెయ్యాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.